హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇలా చేశారంటే ఫిష్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో అయితే కుదురుతుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం రండి. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి చేపలను ఈ సైజులో ఇలా కట్ చేయించుకుంటే బాగుంటుంది. వీటిని ఉప్పు పసుపు వేసి కడిగేసి తర్వాత నీళ్ళన్నీ వంపేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 టీ స్పూను కారం పొడి, అదేవిధంగా సరిపడా ఉప్పు, అదేవిధంగా 3/4 టీ స్పూను ధనియా పౌడర్ వేయించినది, అదేవిధంగా కొంచెం మెంతి పొడి అవసరం లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అదేవిధంగా గరం మసాలా, తర్వాత ఒక 1/4 టీ స్పూను పసుపు వేసేసి తర్వాత 3/4 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు, అదేవిధంగా కట్ చేసి రెడీ ఉంచిన కొత్తిమీర ఆకు కూడా వేసేసి తర్వాత ఒక నిమ్మకాయను కూడా ఇందులో గింజలన్నీ తీసేసి రసం పిండాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకుంటే బాగుంటుంది, అంటే పేస్ట్ అంతా కూడా కొంచెం పల్చగా అవుతుంది అన్నట్టు. ఇలా తయారు చేసి రెడీ ఉంచుకోవాలి అంతా కలిపేసి. తర్వాత ముందుగా కడిగి రెడీ ఉంచుకున్న చేపలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా వీటికి మంచిగా అప్లై చేయాలి. ఇలా ముందుగా రెడీ చేసుకున్న మసాలా అంతా కూడా వీటికి బాగా పట్టేటట్టు ఇలా అప్లై చేయాలి అంతా కూడా. ఇలా పూర్తిగా అప్లై చేసేసిన తర్వాత ఈ చేపలను ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీయాలి. తొందరగా కావాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంచెం టైం ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఉంచుకోవచ్చు 1 గంట వరకైనా. తర్వాత ఫ్రై ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసి తర్వాత ఒక్కొక్క ఫిష్ని ఇలా పేర్చినట్టుగా వేసేయాలి. మామూలుగా డీప్ ఫ్రై కాకుండా ఇలా కొంచెం ఆయిల్తో చేసుకుంటే బాగుంటుందని ఇలా చేస్తున్నాను. డీప్ ఫ్రై చేస్తే మసాలా అంతా కూడా విడిపోతుంది చేప నుండి. అలా కాకుండా ఇలా చేసుకుంటే మసాలా అంతా కూడా చేపలకి అలాగే పట్టుకొని ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని మెల్లగా ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే ఫిష్ తొందరగా మాడిపోయినట్టుగా అవుతుంది కాబట్టి సిమ్లోనే ఉంచి చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత మళ్ళీ వీటిని ఇలా రెండవ సైడ్ కూడా తిప్పేసి తర్వాత మంటను సిమ్లోనే ఉంచేసి ఇలా కూడా ఒక 5 to 6 మినిట్స్ చిన్నగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు బాగా వేడి మీద చేస్తే ఫిష్ లోపల వరకు ఉడకదు కాబట్టి ఇలా స్టవ్ని సిమ్లోనే ఉంచి చేసుకుంటే బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత రెండవసారి కూడా అంతే, ఇంకా కొంచెం ఆయిల్ తక్కువ కావాలి అన్నప్పుడు ఆయిల్ కొంచెమే వేసేసి వీటిని మళ్ళీ సిమ్లోనే ఉంచేసి ఇలా పెట్టేసి మళ్ళీ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత రెండో సైడ్ మార్చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచేసి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫైనల్గా చేపలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఉల్లిపాయ, అదేవిధంగా పచ్చి కొత్తిమీర ఆకుతోని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా డైరెక్ట్గా ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. లేదంటే ఏదైనా సూప్స్ లాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చినట్టుగా అనిపిస్తే వీడియోని లైక్ చేయడం, అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.